Friends, మనం problems continue చేద్దాం. So next seventh problem is, if 930 is added in a number, then the number becomes 444 4/9% of itself. Find the number అంటున్నాడు. Okay. See, what he is asking is 930 is added. ఒక నెంబర్ కి 930 యాడ్ చేస్తే ఆ నెంబర్ 444 4/9% of itself అవుతుందంట. అంటే చూడండి ఫ్రెండ్స్, అసలు 444 4/9% అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? ఎలా రాయొచ్చు దీన్ని ఫ్రాక్షన్ పార్ట్ లో అంటే 400 ప్లస్ 44 4/9%, అంతే కదా, రైట్ అన్నా? సో దీన్ని మనం 400% ప్లస్ 4 కామన్ తీస్తే 11 1/9%. ఎస్ ఆర్ నాట్? సో దిస్ ఈస్ నథింగ్ బట్ 4, దిస్ ఈస్ నథింగ్ బట్ 4. 11 1/9% అంటే 1/9 is the fraction part, and which gives us 4 plus 4/9. అవునా కదా? సో 9 4 36, 36 plus 4 is nothing but 40/9. అంటే this is nothing but 40/9 ఫ్రెండ్స్, అవునా కదా? సో ఏమంటాడంటే ఇప్పుడు 913 యాడ్ చేస్తే అంట ఏమవుతుందంట, నెంబరు 40/9 టైమ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అవుతుంది. సి సపోజ్ ఇక్కడే ఉంటాడంటే 9 40 అవ్వాలంటే ఎంత యాడ్ చేయాలి ఫ్రెండ్స్? 31 అయినా యాడ్ చేయాల్సింది. దిస్ 31 ఈజ్ రిప్రజెంటింగ్ 930. అంటే 9 కి 31 యాడ్ చేస్తే 40 అవుతుంది, అవునా కదా? అలాగే 913 యాడ్ చేస్తే నెంబర్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ బికమింగ్, రైట్ ఆర్ నాట్? ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో 31 యూనిట్స్ ఈజ్ రిప్రజెంటింగ్ 930, రైట్ ఆర్ నాట్? మరి 1 యూనిట్ ఎంత రిప్రజెంట్ చేస్తుంది అంటే 1 యూనిట్ ఈజ్ రిప్రజెంటింగ్ 930/31. ఎస్ ఆర్ నో? సో 31 3s are 93 అండ్ 0. సో మనకి ఎంత కావాలి ఫ్రెండ్స్? ఫైండ్ ద నెంబర్ అన్నాడు. నెంబర్ ఒరిజినల్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ 9 యూనిట్స్, అవునా కదా? డినామినేటర్ లో ఉన్నదే ఒరిజినల్ నెంబర్. సో 9 యూనిట్స్ ఈక్వల్ టు 30 into 9. That is nothing but 9 3s 27. 270 is the final answer. This is the final answer. Okay friends, hope you understand. కాకపోతే ఇటువంటివి ఇచ్చినప్పుడు ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకుని ఫ్రాక్షన్ పార్ట్ తీసుకొస్తాం, రైట్ ఫ్రెండ్స్? హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత క్వశ్చన్ ఏంటంటే, దిస్ ఇస్ ఎ లాజికల్ క్వశ్చన్. సి, ద ప్రైస్ ఆఫ్ ఎ కమోడిటీ రైస్ ఫ్రమ్ 6 rupees per kg to 7.50 rupees per kg, 7.50 rupees per kg. If the expenditure cannot increase, the percentage of reduction in consumption అన్నాడు. సి, ఇక్కడ మనకున్న పదాలు ఏంటి అంటే ప్రైస్, ఎక్స్పెండిచర్ అండ్ కన్సంప్షన్. ఈ మూడింటిని మనం అబ్జర్వ్ చేస్తే ఈ మూడింటి నుంచి ఒక రిలేషన్ మనం ఫామ్ చేయొచ్చు. ఏంటంటే ఫ్రెండ్స్, రిమెంబర్, ఆల్వేస్ రిమెంబర్, ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రైస్ ఇంటూ కన్సంప్షన్, రైట్? ఇది ఫార్ములా ఫ్రెండ్స్. అంటే మనం ఒక షాప్కి వెళ్ళాం అనుకోండి, అంటే మనం తీసుకునే పర్ కేజ్కి ఇంత ప్రైస్ అని ఉంటుంది. రెండింటిని మల్టిప్లై చేస్తే దానికి ఎక్స్పెండిచర్ ఇక్కడ అవుతుంది, మనం ఎంత కొన్నాం అనేది. సపోజ్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ద ప్రైస్ ఆఫ్ ఎ కమోడిటీ రైస్ ఫ్రమ్ 6 rupees per kg to 7.50 rupees per kg. అంటే ఏంటంటే ఇనీషియల్ గా 6 rupees ఉంది, అది 7.5 rupees కి పెరిగిపోయింది ఫ్రెండ్స్. అంటే దర్ ఇస్ అన్ ఇంక్రీజ్. ఎంత ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్? నథింగ్ బట్ 1.50 rupees ఇంక్రీజ్ అయింది, అవునా కదా? రైట్ ఆర్ నాట్? సో ఇప్పుడు ఇంత ఇంక్రీజ్ అయితే మన ఎక్స్పెండిచర్ ని అలాగే ఉంచుకోవాలి. ఎక్స్పెండిచర్ ని మనం అలాగే ఉంచుకున్నప్పుడు, అసలు అలాగే ఉంచాలి అంటే ఎంత కన్సంప్షన్ రెడ్యూస్ అవ్వాలి? రిమెంబర్, ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే జాగ్రత్తగా వినండి. సి, ప్రైస్ ఈజ్ రైజింగ్, ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందంట. అప్పుడు కన్సంప్షన్ అనేది ఎంత తగ్గితే ఇది అలాగే ఉంటుంది అంటున్నాడు. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవ్వకముందు ఎక్స్పెండిచర్ ఎలా ఉందో, ప్రైస్ ఇంక్రీజ్ అయిన తర్వాత కన్సంప్షన్ ఎంత తగ్గితే ఈ రెండింటి ప్రొడక్ట్ ఇందాకట్లాగే అలాగే ఉంటుంది అని అడుగుతున్నాడు. అదే కదా క్వశ్చన్. సి, సపోజ్ అసలు ప్రైస్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్? ఉన్నది 7.50, ఉన్నది 6, అది 7.50 అయింది. ఎంత చేంజ్ వచ్చింది? ఇంటూ 100, అంతే కదా ఫ్రెండ్స్? అంటే పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఎంత? చేంజ్ ఇన్ ద ఇంక్రీజ్ బై ఎంత ఇంక్రీజ్ అయింది అమౌంట్ డివైడెడ్ బై ఇనీషియల్ పర్సెంటేజ్ ఇంటూ 100. సరే, బాగానే ఉంది. దిస్ ఈస్ నథింగ్ బట్ 7.50 అంటే 1.50 ఇంటూ డివైడెడ్ బై 6 ఇంటూ 100. ఎస్ ఆర్ నో? సో దేర్ ఆర్ 2 zeros here. 2 zeros gets cancelled. So 3 5s are 15, 0, 3 2s are 6 and this is 25, right? అంటే ఎంత
ఎంత పర్సెంటేజ్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది? 25% ప్రైస్ ఇంక్రీజ్ అయింది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు 25% ప్రైస్ ఇంక్రీజ్ అయితే కన్సంప్షన్ అనేది ఎంత తగ్గిపోవాలి? సో దట్ ఎక్స్పెండిచర్ షుడ్ బి కాన్స్టెంట్. దట్ ఈస్ ద క్వశ్చన్. సరే, ఇప్పుడు ప్రైస్ అనేది 25% పెరిగింది. ఎస్ ఆర్ నాట్? అంటే 25% ఇన్ ద సెన్స్ 1/4 కదా ఫ్రాక్షన్ లో. సో సి ఫ్రెండ్స్, ఎక్స్పెండిచర్ ప్రైస్ ఇంటూ కన్సంప్షన్. ఎస్ ఆర్ నో? ఓకే ఫైన్. సో ప్రైస్ ఈజ్ ఇనిషియల్లీ ఇట్ ఈస్ 4. ఇప్పుడు అది పెరిగింది అంటాడు కాబట్టి పెరిగిందంటే న్యూమరేటర్ ఏమైనా యాడ్ చేయాలి. సో 4 + 1 ఇస్ నథింగ్ బట్ 5 అయింది. సో కన్సంప్షన్ ఎంత అనేది మనకు తెలియదు, వాడు ఇవ్వలేదు. సో ఇక్కడ ఎంత వాల్యూ పెడితే ఇక్కడ ఒక వాల్యూ రావాలి ప్రొడక్ట్, రైట్? అండ్ ఇక్కడ కూడా అంతే వాల్యూ, ఎంత వాల్యూ పెడితే ఈ ప్రొడక్ట్ కి ఇది ఈక్వల్ అవ్వాలి. సపోజ్ కన్సంప్షన్ అనేది నేను 10 kgs షుగర్ తీసుకున్నాను అనుకోండి. సపోజ్ ఆ కమోడిటీ షుగర్ అనుకుందాం. ప్రైస్ అనేది 4 రూపీస్ అయింది, అయితే 10 kgs తీసుకున్నాను. అప్పుడు నేను టోటల్ ఎంత ఖర్చు పెట్టాను? 40 రూపీస్ ఖర్చు పెట్టాను. అవునా కదా? మళ్ళీ ఎక్స్పెండిచర్ సేమ్ అంటున్నాడు, కెనాట్ ఇంక్రీజ్, ఎక్స్పెండిచర్ షుడ్ బి కాన్స్టెంట్. మళ్ళీ అదే 40 ఇక్కడ ఉండాలి అంటే నేను ప్రైస్ కనుక 5 రూపీస్ అయితే నేను ఎన్ని కేజెస్ కొనుక్కోవాలి? అప్పుడు 8 kgs మాత్రమే కొనుక్కోవాలి. అప్పుడే కదా ఎక్స్పెండిచర్ నేను 40 రూపీస్కే తీసుకోగలను, రైట్ ఆర్ నాట్? సో ఇది నేను అజ్యూమ్ చేసుకుంటున్న వాల్యూస్, రైట్ ఆర్ నాట్? ఇప్పుడు ఇనీషియల్ గా నేను 10 kgs కొన్నాను, ప్రైస్ పెరగడం వల్ల 4 రూపీస్ కాస్త 5 రూపీస్ అవడం వల్ల నేను 8 kgs కొనుక్కున్నాను, రైట్ ఆర్ నాట్? అంటే నేను ఎన్ని కేజెస్ తగ్గాయి? -2 kgs. ఎస్ ఆర్ నో? 2 kgs తగ్గిపోయాయి. సో ఇప్పుడు కన్సంప్షన్ ఎంత రెడ్యూస్ అవుతుంది అంటున్నాడు, ఎంత పర్సెంటేజ్ రిడక్షన్ ఇన్ ద కన్సంప్షన్ అంటున్నాడు. సో there is a decrease, minus represents decrease here. So 2 kgs తగ్గింది, 2 kgs తగ్గింది. ఎంతలో? 10 kgs లో 2 kgs తగ్గింది, 10 kgs లో 2 kgs తగ్గింది into 100. yes or no? that is nothing but 20%. అంటే ప్రైస్ 25% పెరిగితే ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ గా ఉంచడానికి 20% కన్సంప్షన్ డిక్రీజ్ చేయాలి. కన్సంప్షన్ is decreased by 20%. so the answer is 20% and the percentage reduction in the consumption is this one. hope you understand. Remember always, expenditure is equal to price into consumption. Price పెరిగితే consumption తగ్గుతుంది in order to keep the expenditure constant, right? Please take this. Okay friends, తర్వాత క్వశ్చన్ ఏంటంటే the price of sugar is increased by 16.2% and consumption of a family is decreased by 20%. Find the percentage change in expenditure. ఇందాక క్వశ్చన్ లో మనకి కన్సంప్షన్ అనేది ఇవ్వలేదు, ఇప్పుడు కన్సంప్షన్ యొక్క పర్సెంటేజ్ కూడా ఇచ్చాడు. సరే చూద్దాం. మనకి తెలుసు ఎక్స్పెండిచర్ అంటే ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? ప్రైస్ ఇంటూ కన్సంప్షన్. అవునా కదా? ప్రైస్ ఇంటూ కన్సంప్షన్. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడంటే ఎక్స్పెండిచర్ లో వచ్చిన చేంజ్ ఎంత అంటే ప్రైస్ మారింది, కన్సంప్షన్ మారింది, అప్పుడు ఎక్స్పెండిచర్ లో వచ్చే చేంజ్ ఎంత? ఇందాక క్వశ్చన్ ఏం చూసాం? ప్రైస్ మారినప్పుడు కన్సంప్షన్ ఎంత తగ్గాలి, సో దట్ ఎక్స్పెండిచర్ షుడ్ బి కాన్స్టెంట్ అన్నాడు. ఇప్పుడు ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ అనట్లేదు, ఎక్స్పెండిచర్ లో వచ్చే చేంజ్ ఎంత అంటున్నాడు. ఫైన్. సో ప్రైస్ ఆఫ్ షుగర్ ఎంత ఫ్రెండ్స్? ప్రైస్ అంటే ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ 16.2/3% అన్నాడు. 16.2/3% అంటే 1/6 కదా ఫ్రెండ్స్, అవునా కదా? కన్సంప్షన్ ఎంత పర్సెంట్ ఇచ్చాడు? 20% అన్నాడు. 20% అంటే 1/5. ఎస్ ఆర్ నాట్? ఓకే ఫైన్. సో ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్ అంటున్నాడు, అంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందంటే ఇంత అమౌంట్, అంటే ఒరిజినల్ గా 6 ఉంది, ఒరిజినల్ గా 6 అనేది ఉంది, అది ఇంక్రీజ్ అవుతుంది. అంటే 6 + 1 ఎంత ఫ్రెండ్స్? 7 అవుతుంది, 7 పార్ట్స్ అవుతుంది. నెక్స్ట్ అంటే ఒరిజినల్ గా 6 రూపీస్ ఉంటే 1 రూపీ పెరిగింది అనమాట, 7 రూపీస్ అయింది. 16.2/3% అవ్వడం అంటే ఫైన్ అకార్డింగ్ టు ఫ్రాక్షన్స్. అండ్ కన్సంప్షన్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఈస్ డిక్రీజ్డ్ బై 20%. అంటే కన్సంప్షన్ అనేది ఒరిజినల్ గా మనం 5 kgs తీసుకుంటున్నాం 6 రూపీస్ ఉన్నప్పుడు, ఎప్పుడైతే 7 రూపీస్ అయిందో 1 kg తగ్గించుకుని తీసుకుంటున్నాం, అంటే 4 kgs తీసుకుంటున్నాం. 5 - 1 is nothing but 4, రైట్ ఆర్ నాట్? ఓకే ఫైన్. ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఎలా ఉంది అంటున్నాడు. సో ఈ దీస్ ప్రొడక్ట్ ప్రైస్ ఇంటూ కన్సంప్షన్ కదా ఎక్స్పెండిచర్ అంటే. సో 6 5s ఎంత ఫ్రెండ్స్? 30 అండ్ 7 4s 28. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్స్పెండిచర్ లో చేంజ్ ఉందా లేదా అంటే ఒరిజినల్ గా 6 రూపీస్ ఉన్నప్పుడు 30 రూపీస్ అవుతుంది ఎక్స్పెండిచర్, అప్పుడు 5 kgs తీసుకుంటున్నాం. అదే 7 రూపీస్ అయినప్పుడు 4 kgs తీసుకుంటున్నాము, అప్పుడు 28 రూపీస్ అవుతుంది, రైట్ ఆర్ నాట్? ఫైన్. సో దెర్ ఈస్ ఎ చేంజ్ ఆఫ్ -2 kgs, అవునా కదా? మైనస్ రిప్రజెంట్స్ డిక్రీజ్, అంటే 2 kg ఎక్స్పెండిచర్ కేజెస్ కాదు, 2 రూపీస్ సారీ. సో 2 రూపీస్ అనేది -2 అనేది తగ్గింది. సో ఇప్పుడు చేంజ్ ఇన్ ఎక్స్పెండిచర్ కావాలి అంటున్నాడు కదా. సో చేంజ్ ఇన్ ఎక్స్పెండిచర్ అంటే 2 డివైడెడ్ బై చేంజ్ ఇస్ నథింగ్ బట్ 2, ఒరిజినల్ గా 30 ఉంది ఇంటూ 100. ఎస్ ఆర్ నాట్? సో 2 డివైడెడ్ బై 30 ఇంటూ 100. సో ఇప్పుడు
2 15s are 30, right? So 1 by 15 into 100 in the sense 6 2 by 3 percentage. అవునా కదా? ఈ 6 2 by 3 percentage ఎలా ఉంది? డిక్రీజ్ కాబట్టి మైనస్ కాబట్టి డిక్రీజ్ అంటే expenditure is decreasing by 6 2 by 3 percentage when there is an increase of 16 2 by 3 percentage in price and decrease of 20 percentage in the consumption. Remember this. Okay? Okay friends. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్, if the length of a rectangle is increased by 37.5% and its breadth is decreased by 20%, find the percentage change in area అంటున్నాడు. ఓకే ఫైన్. ఇక్కడ రెక్టాంగిల్ అంటున్నాడు, లెంత్, బ్రెడ్త్ అండ్ ఏరియా ఆర్ ద కాన్సెప్ట్స్. సో రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఎస్ ఆర్ నో? అవునా కదా? ఫైన్. ఇప్పుడు లెంత్ అనేది 37.5% పెరిగినప్పుడు 37.5% ఇన్ ద సెన్స్ 3/8. అవునా కదా? సో ఇప్పుడు 37.5% 3/8 అంటే 37.5% పెరిగింది అంటే ఒరిజినల్ గా 8 ఉంది, అది 3 parts పెరిగింది. సో 3 parts పెరిగినప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్? జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. సో ఏం చేస్తాం ఫ్రెండ్స్? 37.5 అంటే 3/8 కాబట్టి ఇంక్రీజ్ అంటున్నాడు. సో ఇంక్రీజ్ అన్నప్పుడు డినామినేటర్ ని యాడ్ చేయాలి న్యూమరేటర్ ని. సో లెంత్ అనేది 8 parts ఉంది, అది 37.5% పెరిగింది అంటే 3 యాడ్ చేయాలి. 8 + 3 ఇట్ గివ్స్ 11. ఎస్ ఆర్ నో? తర్వాత బ్రెడ్త్ అనేది డిక్రీజ్ అవుతుందంటే 20%. 20% అంటే ఏంటి ఫ్రెండ్స్? 20% ఈజ్ నథింగ్ బట్ 1/5. ఎస్ ఆర్ నో? వాడు ఏమన్నాడు? డిక్రీజ్ అన్నాడు కాబట్టి 5 parts కాస్త ఒక పార్ట్ తగ్గుతుంది, 4 parts అవుతుంది. అవునా కదా? -1. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే ఏరియా అనేది తెలుస్తుంది. ఏరియా ఎన్ని పార్ట్స్ ఉందో తెలుస్తుంది. 8 5s are 40, 11 4s are 44. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే లెంత్ బ్రెడ్త్ లో చేంజెస్ వచ్చాయో ఏరియాలో 4 parts పెరిగింది, 4 units పెరిగింది ఏరియా అనేది. సో ఇంక్రీజ్ డివైడెడ్ బై ఒరిజినల్ ప్రైస్, ఒరిజినల్ గా ఉన్న ఏరియా ఇంటూ 100. దిస్ ఈస్ ద చేంజ్ ఇన్ ఏరియా, రైట్ ఆర్ నాట్? సో 4 10s are 40 and 0 gets cancelled. That is nothing but 10% ఇంక్రీజ్ అయిందన్నమాట ఏరియా. అంటే రెక్టాంగిల్ లో లెంత్ 37.5 పెరిగినప్పుడు బ్రెడ్త్ 20% తగ్గినప్పుడు ఏరియాలో ఎంత మార్పు వచ్చింది? 10% ఇంక్రీజ్ అయింది ఏరియా అనేది. సో ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, see another question. The tax imposed on an article is increased by 10% and its consumption is decreased by 10%. Find the percentage change in the revenue from it. So what are the words here? Tax, consumption and revenue, right or not? So the relation between these three terms is revenue is equals to consumption into tax, right? Remember this formula. Revenue equals to consumption into tax. Fine. So ఇప్పుడు ఏంటంటే మనకి ట్యాక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందంటే 10%. 10% అంటే ఏంటి ఫ్రెండ్స్? దట్ ఈస్ నథింగ్ బట్ 1/10. అవునా కదా? సో ట్యాక్స్ 10% ఇంక్రీజ్ అవుతుంది అంటే 10 కాస్త +1 జరిగి 11 అవుతుంది, అంతే కదా? నెక్స్ట్ కన్సంప్షన్ ఈస్ డిక్రీజ్డ్ బై 10% అంటే కన్సంప్షన్ లో 10% కాస్త తగ్గుతుంది. సో 10 కాస్త ఏమవ్వాలి? -1 అవ్వాలి. సో ఇట్ ఈస్ బికమింగ్ 9. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఎంత రావాలి ఫ్రెండ్స్? రెవెన్యూ 10 into 10 that is nothing but 100 and 9 into 11 which is nothing but 99. Yes or no? So the revenue is decreased by 1 unit. అవునా కదా? సో 100 కాస్త 99 అంటే 1 unit తగ్గింది. సో చేంజ్ ఇన్ రెవెన్యూ is nothing but 1 divided by 100. Original price is 100 into 100. Yes or no? These two gets cancelled. 1% decrease or increase of friends? Minus ఉంది కాబట్టి this represents decrease. Right? So ఈ విధంగా చేస్తాం. Always remember revenue is equals to consumption into tax. Fine. Next problem. Okay friends. తర్వాత the number is first reduced by 20% and then it is increased by 80%. What was the net effect అన్నాడు. అంటే వాడి దగ్గర ఒక నెంబర్ ఉందంట. ఫస్ట్ అది 20% తగ్గిపోయింది, ఆ తర్వాత ఆ నెంబర్ 80% పెరిగింది. అప్పుడు నెట్ ఎఫెక్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సరే ఫ్రెండ్స్, దీనికి ఒక ఫార్ములా ఉంది, x + y + xy/100 అని. బెటర్ నాట్ యూజ్ దోస్ ఫార్ములాస్. సింపుల్ లాజిక్ లో మనం చూద్దాం. ఏంటంటే ఫస్ట్ నెంబర్ అనేది 20% రెడ్యూస్ అయిందంట. 20% రెడ్యూస్ అవ్వడం అంటే మైనస్ అవడమే కదా. తర్వాత 80% ఇంక్రీజ్ అయిందంట, అంటే +80%. ఎస్ ఆర్ నో? ఎస్, రైట్. 20% అంటే 1/5. అవునా కదా? రెడ్యూస్ అయిందంటున్నాడు అంటే 5 కాస్త 1 తగ్గింది. 5 యూనిట్స్ కాస్త 1 యూనిట్ పోతే 4 యూనిట్స్ రిమైనింగ్. అవునా కదా? నెక్స్ట్ అదే నెంబరు 80% పెరుగుతుంది అంటున్నాడు. అంటే 80% అంటే 20% అంటే ఫ్రెండ్స్ 1/5, రైట్ ఆర్ నాట్? 80% అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 4 into 20%,
అంతే కదా ఫ్రెండ్స్. సో 4 into 1/5 దట్ ఈస్ నథింగ్ బట్ 4/5, రైట్. సో ఇది 4/5 ఫ్రెండ్స్. సో ప్లస్ అంటున్నాడు కాబట్టి డినామినేటర్ 5 యూనిట్స్ ఉంది, 80% పెరిగింది కాబట్టి 5 + 4 దట్ ఈస్ నథింగ్ బట్ 9. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు వీటి యొక్క ఎఫెక్ట్ ఎంత? 5 5s ఎంత ఫ్రెండ్స్? 25 ఉంది, 9 4s 36. అంటే ఇలా చేంజ్ అవ్వడం వల్ల 25 యూనిట్స్ కాస్త 36 యూనిట్స్ అయ్యాయి, రైట్ ఆర్ నాట్? అంటే ఎంత యూనిట్స్ పెరిగాయి ఫ్రెండ్స్? దర్ ఇస్ అన్ ఇంక్రీజ్. ఇంక్రీజ్ ఎంత ఉంది? సో 11%, 11 యూనిట్స్ ఇంక్రీజ్ ఉంది, అవునా కదా? సో ఇనీషియల్ గా 25 ఉంది, 11 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది ఇలాంటి చేంజ్ రావడం వల్ల. సో ఇప్పుడు మనకి ఓవరాల్ నెట్ ఎఫెక్ట్ పర్సెంటేజ్ లో ఎంత అంటే 11 యూనిట్స్ డివైడెడ్ బై ఇనీషియల్ క్వాంటిటీ 11 డివైడెడ్ బై 25 into 100, అంతే కదా? ఫస్ట్ నుంచి మనం చూస్తున్నది ఈ ప్రాసెస్. సో 25 4s 100, 11 4s 44. 44% అనేది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? దిస్ ప్లస్ టెల్స్ us ఇంక్రీజ్. సో 44% ఇంక్రీజ్ అయింది అనమాట. సో 20% రెడ్యూస్ అయ్యి 80% ఇంక్రీజ్ అయితే 44% ఇంక్రీజ్ అయింది. సో దీనికి ఒక ఫార్ములా ఉంది ఫ్రెండ్స్, x + y + xy/100 అని. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, జనరల్ గా దీన్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఎందుకనంటే చూడండి, రెడ్యూస్ అంటే మైనస్ తీసుకోవాలి, ఇంక్రీజ్ అంటే ప్లస్ తీసుకోవాలి. సో వాడు ఏమంటున్నాడు? 20% రెడ్యూస్ అంటున్నాడు కదా, సో -20. ఇంక్రీజ్ ఆఫ్ 80% అంటున్నాడు కదా, కాబట్టి +80 ప్లస్ ఇంటూ -20 ఇంటూ +80 డివైడెడ్ బై 100. సో 2 zeros గెట్స్ క్యాన్సిల్డ్. ఇక్కడ ఏమంటున్నారు? -20 + 80 అంటే +60 ప్లస్ 8 2s 16 అంటే -16/1 అంటే 60 - 16 దట్ ఈస్ నథింగ్ బట్ 44%. ఈ విధంగా కూడా చెప్పొచ్చు, బట్ బెటర్ నాట్ యూజ్ దిస్ ఫార్ములా. సింపుల్ గా మన మైండ్ క్యాలిక్యులేషన్స్ తో కూడా ఇది చేసేయచ్చు ఫ్రెండ్స్, త్వరగా అయిపోతుంది విత్ ఇన్ 2 or 3 seconds, రైట్? మీరు ఫాస్ట్ గా ఈ పర్టికులర్ వాల్యూస్ యొక్క ఫ్రాక్షనల్ పార్ట్స్ తెలుస్తాయి. సో నో నీడ్ ఆఫ్ యూజింగ్ దిస్ ఫార్ములా, రైట్? హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ నోట్ దిస్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ two numbers are respectively 20% and 50% more than a third. Now what percent is the first of the second అంటున్నాడు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మొత్తం 3 నెంబర్స్ ఉన్నాయంట, 1 2 and 3 నెంబర్స్ ఉన్నాయి. ఈ 3 నెంబర్స్ లో ఏమంటారంటే 2 నెంబర్స్ థర్డ్ నెంబర్ కన్నా ఈ నెంబర్ తో పోలిస్తే ఇది దీనికన్నా 20% ఎక్కువ ఉంది, ఈ నెంబర్ తో కంపేర్ చేస్తే 50% ఎక్కువ ఉంది అంటున్నాడు. అంటే ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఆ నెంబర్ ఏంటో మనకు తెలియనప్పుడు దాన్ని 100 అనుకోవాలి, పర్సెంటేజెస్ లో 100% అనుకోవాలి, రైట్? సపోజ్ థర్డ్ నెంబర్ 100% అనుకుంటే, రైట్ ఆర్ నాట్? సో 20%, దీనిలో 10% అండ్ ఫ్రెండ్స్ 100 లో 10% అంటే ఏంటి? 10. 100 లో 1% అంటే 1, రైట్? సో 100 లో 10% అంటే 10, 20% అంటే మళ్ళీ 10 డబల్ చేయండి, 100 లో 20% అంటే 20. ఎస్ ఆర్ నో? సో 100 లో 20% అంటే ఈ 20ని దీనికి యాడ్ చేస్తే 120 ఉంది. నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఇస్ 50% మోర్ దాన్ థర్డ్ నెంబర్ అంటే 150 అవుతుంది, అవునా కదా? ఇప్పుడు ఈ థర్డ్ నెంబర్ 100 అయింది అనుకోండి, ఫస్ట్ నెంబర్ 120 అవుతుంది, సెకండ్ నెంబర్ 150 అవుతుంది అకార్డింగ్ టు ద గివెన్ డేటా. అయితే వాడు ఏమడుగుతున్నాడు? నౌ వాట్ పర్సెంట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ద సెకండ్? చూడండి ఫ్రెండ్స్, ఈజ్ ఆఫ్ ఉంది, ఈజ్ పక్కన ఫస్ట్ ఉంది, ఆఫ్ పక్కన సెకండ్ ఉంది. అంటే వాడు అడిగిన క్వశ్చన్ లో మనల్ని ఈజ్ బై ఆఫ్ ఇంటూ 100 కదా మనం చేయాల్సింది అకార్డింగ్ టు షార్ట్ కట్. సో ఈజ్ అంటే ఫస్ట్ చేయాలి, ఫస్ట్ నెంబర్ ఎంత? 120 బై సెకండ్ నెంబర్ ఎంత అంటే ఈజ్ బై ఆఫ్ ఇంటూ 100. ఎస్ ఆర్ నో? ఆఫ్ అంటే ఇక్కడ సెకండ్ ఉంది, సెకండ్ నెంబర్ ఎంత? 150. సో 120 by 150 into 100. Both zeros gets cancelled. 3 4s are 12, 3 5s are 15, and 5 2s are 10, 0. 4 20s are 80. So answer is 80. That means now first is 80% of the second. First number is 120 is 80% of 150. Right friends? So in this way we used to do these problems.